ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఇది నరేంద్ర మోడీ గారి నైజం. ఎన్నికల ముందు యుద్ధం వచ్చినా సరే ఇది రేట్లు ఛార్జెస్ కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పాడు. ఇవాళ ఎన్నికలు అయిపోయిన వెంటనే ₹3 చొప్పున ఇమీడియట్ గా పెంచడం జరిగింది. ఎందుకు ఆ విధంగా చేశాడు? ఆయన ఏమని చెప్తాడంటే అదానీ అంబానీలు పెట్రోల్ డీజిల్ నడిపే కంపెనీలకు నష్టం వస్తుంది, అందుకని నష్టం రాకుండా ఉండటం కోసం పెంచాల్సి వస్తుందని చెప్తున్నాడు. నష్టం ఎవరికి వస్తుంది? పెద్ద పెద్ద కంపెనీలకి. లెక్క తీస్తే ఒక లీటర్ ధర మామూలుగా అయితే ₹20-25 ఇవ్వాలి. మిగిలిందంతా కూడా వాళ్ళు తినడానికే సరిపోతుంది. వాళ్ళకి ఇంకా మేలు చేయటం కోసం ఎవరి మీద భారం వేస్తున్నావు? పేదాళ్ళ మీద భారం వేస్తున్నావు. పేదాళ్ళ మీద భారం, అదేవిధంగా ధనికులు లేకపోతే కార్పొరేట్ సంస్థలకి లాభం. ఇది నరేంద్ర మోడీ గారి నైజం. ఇంకా ఏం చెప్తాడు ఆయన? మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నాడు. 4వ ఆర్థిక వ్యవస్థ అంటున్నాడు. 4వ ఆర్థిక వ్యవస్థలో బంగారం కొనొద్దు, అదేవిధంగా అన్నం తినొద్దు, లేకపోతే బట్టలు కొనుక్కోవద్దు, ఇంకోటి ఖర్చులు పెట్టొద్దు అనేది ఆయన చెప్పాలి. మళ్ళీ పేదవాడు వాడి దగ్గర లేకపోతే వాడు ఎటు పెట్టడు కూడా. చివరికి ఎవరికి చెప్తున్నావా అంటే పేదవాడు బంగారం కొనకుండా ఉంటే డబ్బులుంటేవాడు కొనుక్కోవచ్చు. అది ఆయన సూత్రం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నైజం పేదలకి వ్యతిరేకమైన నైజం. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, అంతకుముందు పివి నరసింహారావు గారు 5 ఏళ్ళు, మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు, 15 ఏళ్లలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశాన్ని తయారు చేశారు. వారు చేసిన పునాదుల పైన వీళ్ళు పరిపాలన చేస్తూ, శాతకాన్ని పరిపాలన చేస్తూ, ఆ విధంగా పేదల కడుపులు కొడుతూ అధికారంలో గెలిస్తే ప్రజల ఆమోదం మాతో ఉందని అంటున్నారు. ప్రజల ఆమోదం అనేది తాత్కాలికమే. అనేక నినాదాలు మాటున, అనేక నినాదాలు వెనుక అనేక అసలు సత్యాలు ఉన్నాయి. అది మతం ఇంకో పేరుతోనూ. అందువల్ల ఎక్కువ మోసం ఎక్కువ కాలం చేయలేరు, అందరిని మోసం చేయలేరు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీనికి ఉద్యమం, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పెంచింది. భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ అనుసరించే ప్రతి ఉద్యమం వెనక మేము పోరాటం చేస్తాం. రేపు సెప్టెంబర్ నెలలో కూడా ఒక వారం రోజుల పాటు పాదయాత్రలు కూడా మా ఆల్ ఇండియా పార్టీ పిలుపు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈ ఉద్యమాలని కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం. మరి మన పెద్ద ఆర్థిక వ్యవస్థ కదా, బాగా ఉన్నవాళ్ళం కదా మనం. మిగిలిన దేశాల పరిస్థితి వేరు. మిగిలిన దేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ అమలు చేస్తావా? ఎవరు చెప్పారు? ఐదు ఎక్కలాలు చెప్తున్నారు. ఒక లీటర్ ధర ₹25 కంటే ఎక్కువ పడదు. అవును, అంతకుముందు ఎందుకు చెప్పావు? ఎలక్షన్ ముందు యుద్ధం ఉన్నా సరే మనకేం ప్రభావం లేదు, పెంచమని చెప్పావు కదా. ఎలక్షన్ ముందే చెప్పాల్సిందిగా. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? యుద్ధం ఉంటే ఉండొచ్చు, యుద్ధం ఉన్నా సరే మన ఆర్థిక వ్యవస్థ నువ్వు చెప్పిన బలమైన ఆర్థిక వ్యవస్థ అయితే పేదవాడి మీద భారం పడకుండా నువ్వేం చేస్తావు? వాళ్ళ మీద అదానీ అంబానీలు ఉన్నారు కదా, వాళ్ళ ట్యాక్స్ కొంచెం పెంచు, 1%, 2% పెంచు. మొత్తం దేశం అంతా సుభిక్షంగా ఉంటది. వాళ్ళ జోలికి వెళ్ళరు, పేదవాడి జోలికి వస్తూ అదేవాళ్ళంటే యుద్ధం చూపెడుతున్నారు. యుద్ధం మరి ఎలక్షన్ ముందే ఉంది, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? పరిస్థితి ఇట్లా ఉంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుస్తుందని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎవరిదో వాళ్ళు చెప్పుకుంటారు, కొంతకాలం నడుస్తుంది వాళ్ళది కొన్ని రాష్ట్రాల్లో. కానీ తెలంగాణలో అయితే మాత్రం నడవదు. తెలంగాణలో కొద్దిగా ఊపు వస్తుంది అనుకునే లోపు దేశంలోనే వెనక్కిపోయి 3 సార్లు గెలిచారు. ఈసారి గెలవరు. మంది సాగు కనులు ఒక్కపోయి చెప్తారయ్యా. వాళ్ళేం చెప్తారు మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. మేమేమో మిమ్మల్ని అడుగు పెట్టలేము, ఎందుకంటే మాకు ఎన్ని ఓట్లు ఉన్నాయనేది కాదు. ఓటర్లని ప్రభావం చేయగల శక్తి కమ్యూనిస్టులు ఉంది. మిమ్మల్ని మేము అడుగు పెట్టలేమని మేము చెప్తాం. మేము గెలుస్తాము, వాళ్ళు గెలుస్తారు, మీరే చూస్తారు. ప్రధాని మోదీ హైదరాబాద్ లో మాట్లాడిన ప్రసంగాన్ని గురించి ఏం చెప్తారు సార్? వర్క్ చేసుకోవాలి, బంగారం ఎక్కువ కొనవద్దు, ఎక్కువ ఫెస్టివల్స్ ఏం జరుపుకోవద్దు, చాలా వ్యాఖ్యలు మాట్లాడారు. అదే పేదవాడు ఏం జరుపుకోవద్దు, పేదవాడికే పొదుపు కావాలి, ధనవంతునికి పొదుపు అవసరం లేదు. ఆ సూత్రాలన్నీ ఎవరంటే పేదాడికి.
పేదవాడు బంగారం కొనుక్కొని ఉంటే మొత్తం వాడు కొనేయాలి. పేదవాడు ఖర్చు పెట్టకుండా వాడికి అవసరమని పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా వాడు పెట్టుకుంటారు. అంటే మోడీజీ కూడా ఇప్పుడు పొదుపు సూత్రాలు పాటిస్తున్నాను, నేను కేవలం కాంగ్రెస్ 2 వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాను అంటున్నారు. ఇటువంటి ఎవరిని మోసం చేయడానికి ఈ కాన్వాయ్తో అయిద్దా? దేశ ఆర్థిక వ్యవస్థ నువ్వు రెండు వాహనాలతో జరిపినంత మాత్రం ఆర్థిక వ్యవస్థ మారిపోతే ఇక ఒక నెల మొత్తాన్ని బంద్ చేయి, నువ్వు మార్పు వచ్చేదేమో చూస్తావు. ఇవన్నీ అంత డూప్లికేట్ మాటలు, పనికి మాలిన మాటలు, అంతా పైన పటారం లోన లొటారం లాగా ఏదో అంత ఈ ప్రజల వల్లనే నష్టం వస్తుందనే భావంతో చేస్తున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.